సో లైక్ దట్ సంథింగ్ పుల్స్ మీ హియర్. కానీ ఈ గుడిలో ఏంటంటే త్రిమూర్తులు అంటారు కదా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, ముగ్గురిని ఇక్కడ ప్రతిష్ఠించారు. నేనంటే ఏదో స్టోరీ అనిపించవచ్చు నీకు. ఐ వాజ్ మార్నింగ్ ఫౌండ్ ఇన్ అన్నవరం, నాట్ ఇన్ హైదరాబాద్. దాంట్లో పాయసం, వేడి పాయసం పట్టుకొచ్చి ఇచ్చి, ఇవాళ సత్యనారాయణ స్వామి పుట్టినరోజు, కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదంటారు కదా, అలాగా రాజుకి తుమ్మొచ్చినా దగ్గొచ్చినా ఆగరనమాట. అంటే సంతోషం వచ్చినా బాధ వచ్చినా వెంటనే అన్నవరం పరిగెత్తుకొచ్చేస్తారు. అంత క్లోజ్లీ కనెక్టెడ్ ఈ సత్యనారాయణ స్వామితో. ఒకటి కాదు, బోల్డన్ని ఇన్సిడెన్సెస్ ఉన్నాయి తనకి. అసలు కొన్నైతే ఇలా జరుగుంటుందా, అదెలాగా అని అనిపిస్తుంది అనమాట. అంత ఆశ్చర్యంగా ఉంటాయి కొన్ని ఇన్సిడెన్సెస్. సో అవన్నీ ఈ వీడియోలో షేర్ చేసుకుంటాం. ఈసారైతే మా అన్నయ్య ఫ్యామిలీ కూడా మాతో పాటు వచ్చారు. అన్నవరం కొండ మీద రూమ్ బుక్ చేసుకోవాలంటే చాలా సార్లు మనకి ఆన్లైన్ లేవని అంటుంది. అలాంటప్పుడు శివసదన్ ట్రై చేయండి, కొండ మీదే ఉంటుంది. అండ్ రూమ్స్ కూడా చాలా బాగుంటాయి. ఇక వెనక కనిపిస్తుంది కదా బిల్డింగ్, అదే శివసదన్ అంటే. ఈ శివసదన్ ఎదురుగానే కళ్యాణ మండపం, ఫ్రీగా పెళ్లిళ్ళు చేయొచ్చంట. మండపం చూడ్డానికి మాత్రం క్లీన్ గా నీట్ గా చాలా బాగుంది. ఈ శివసదన్ నుంచి గుడి కొంచెం దూరమే, ఫ్రీ బస్సులున్నాయి. కానీ మేమైతే నడిచి వెళ్దామని డిసైడ్ చేసుకున్నాం. అనుకున్నాం కానీ 4 అడుగులేగానే హ్యాండ్ బ్యాగ్ కూడా బరువైపోయింది. అది కూడా పట్టుకోమని నా మేనల్లుడికిచ్చేశా. వెనక కనిపిస్తుంది కదా, అదే గుడి ప్రధాన ద్వారం. దీనికి పక్కనే ఒక పెద్ద చెట్టు. ఆ చెట్టు చుట్టూ చాలా మంది ప్రదక్షిణాలు చేస్తూ పూజలు చేస్తున్నారు. గమనించారా ఎప్పుడైనా? ఎందుకు చేస్తున్నారో తెలుసా మీకు? దీని వెనక ఒక చిన్న కథ ఉంది. ఈ గుడికి ఇదే స్థలవృక్షం. స్థలవృక్షం అంటే విగ్రహం ఏ చెట్టు కిందైతే కనుగొన్నారో ఆ చెట్టుని స్థలవృక్షం అంటారు. ఎప్పుడో 1891లో ఒక బ్రాహ్మణునికి, అప్పుడు లోకల్గా ఉండే ఒక రాజుకి ఒకేలాంటి కల వచ్చిందంట, చెట్టు కింద ఉన్నాను అని. సో వాళ్ళు ఈ రత్నగిరి కొండ మీదకొచ్చి చూస్తే ఈ చెట్టు కింద దొరికిందంట విగ్రహం. అప్పుడైతే చిన్న షెడ్డు వేసి గుడి కట్టేశారు. ఆ తర్వాత 1933లో గుడి కట్టారంట. దానిని మళ్ళీ 2011లో మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేశారు. కొత్తగా పెళ్లైన జంటలు వ్రతం చేసుకున్న తర్వాత దీని చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే కలకాలం కలిసి ఉంటారని నమ్మకం. పెళ్లిదండలు చూడండి, కలర్ఫుల్గా బ్రైట్గా ఎంత బాగున్నాయి కదా. ఇది చూడండి, గులాబీ రేకులతో చేసింది, ఎంత బాగుందో చూడ్డానికి. ఎలా చేశారో ఇది అనిపిస్తుంది. ఈ గుడి గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ గుడి గోపురం మిగతా గుళ్ళులాగా ఉండదు. ఈ గుడిని ఒక రథంలాగా కట్టారు. రథం అంటే గమనం. మన జీవితంలో కాలం ఎప్పుడు ఆగకుండా కదులుతూనే ఉంటుంది కదా. సత్యనారాయణ స్వామి ఈ కాలానికి, ప్రపంచంలో జరిగే అన్ని మార్పులకి అధిపతి అని చెప్పడానికి సింబాలిక్గా అలా రథంలా కట్టారంట. అన్నవరం గుడికి క్షేత్రపాలకుడు సీతారాములు వారు. ప్రసాదం తీసుకున్న తర్వాత ఇంకొంచెం ముందుకొస్తే ఇక్కడ కనిపిస్తుంది, ఇదిగో ఆ తెల్లగా కనిపిస్తుంది కదా, అదే. అక్కడ దూరంగా చూసారా, ప్రసాదం కావిళ్లు వెళ్తున్నాయి. అసలు ఈ అన్నవరం ప్రసాదం గురించి చెప్పక్కర్లే. మనం ఇంట్లో ఎన్ని రకాలుగా ట్రై చేసినా ఇక్కడ వచ్చే టేస్ట్, ఫ్లేవరు రాదనిపిస్తుంది. మీరేమంటారు? ఆహా, ఇతను చూడండి ఎంత బాగా వేస్తున్నాడో పోర్ట్రైటు. చాలా బాగుంది కదా. ఇంకొంచెం ముందుకెళ్తే ఇక్కడ కళ్యాణ మండపాలు. అసలు నిజంగా ఎంత కలర్ఫుల్గా భలే ఉన్నాయిలే. హైటే కొంచెం తక్కువ అనిపించింది. లేడీస్కైతే ఓకే, కానీ మగవాళ్లకే కొంచెం పైన తగిలేలా ఉంది. బ్రైట్ కలర్స్తో బొమ్మరిల్లులాగా భలే ఉన్నాయిలే. అన్నవరం టెంపుల్లో సెకండ్ ఫ్లోర్లో ఉన్న సండైల్ని ఎప్పుడైనా చూసారా? ఇది జస్ట్ హిస్టారిక్ ఆర్టిఫాక్ట్ మాత్రమే కాదు, ఆ రోజుల్లో ఉన్న ఏన్షియంట్ సైంటిఫిక్ నాలెడ్జ్కి నిదర్శనం. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఇండియన్ స్టాండర్డ్ టైము ఇప్పటికీ చూపిస్తుంది. ఇప్పటి మోడర్న్ ఎలక్ట్రానిక్ వాచెస్తో చెక్ చేసుకోవచ్చు కావాలంటే, అంత పర్ఫెక్ట్గా చూపిస్తుంది. ఆ సండైల్ మెట్లు దిగి కిందకి రాగానే పక్కనే స్వామివారి ఉత్సవ రథం కనిపిస్తుంది. గమనించారా? అందరూ బుద్ధిగా ఆ రథం ఫోటోలు లేదా ఆ రథం ముందు నుంచొని ఫోటోలు దిగుతున్నారు. కానీ నేనంత బుద్ధిమంతురాల్ని కాదు కదా, అందుకే రథమే లాగేశాను. లాగేశా అంటే లాగేసినట్టు పోజులన్నమాట. నా యాక్షన్ ఎలా ఉంది? పొద్దున్నే అన్నవరం దర్శనం చేసేసుకున్నాము. ఈవినింగ్ బస్కి ఇంకా టైం ఉంది. సో ఈ చుట్టుపక్కల చూద్దామని కిందకు వచ్చాం. ఈ బ్యాక్ సైడ్ ఉంది పంపా నది. లొకేషన్ చూసారా ఎంత బాగుందో. అసలు మాకు ఇక్కడ ఇలాంటిది ఉందని తెలీదు. ఆటో అతన్ని అడిగాం ఏదైనా ఉందా చూడ్డానికి అంటే ఇక్కడికి తీసుకొచ్చాడనమాట. ఇది చాలా పీస్ఫుల్గా, అసలు ఎంత హాయిగా, ఎంత ప్లెజెంట్గా ఉందో ఇక్కడ. మా హస్బెండ్ చాలా ఫ్రీక్వెంట్గా ఇక్కడికి అన్నవరం వస్తారు. ఇందాక చెప్పాను కదా, తుమ్మినా దగ్గినా వచ్చేస్తారని, అలా వస్తారనమాట. సో అలా ఎందుకు వస్తావు అని చెప్పి మా మేనల్లుడు అడిగాడు.
అడుగుతూ ఉంటే అవన్నీ మీకోసం రికార్డ్ చేశాను. అవి చూపిస్తాను. మీరు కూడా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. ఎరా అన్నవరం నచ్చిందిరా? నచ్చింది. ఎప్పుడు వచ్చావు ఫస్ట్ టైం అన్నవరం? ఫస్ట్ టైం నేనా? ఐ థింక్ ఐ కేమ్ ఫస్ట్ టైం ఇన్ 1965 or 66 అనుకుంటా. మా సిస్టర్ మ్యారేజ్ అయింది ఇక్కడ. మేబీ ఐ వాజ్ 3-4 years old, 3.5 years. గుర్తుందా? వెరీ ఫెయింట్ మెమరీ. అంత మెట్లు గుర్తు కొంచెం. గుడిలో బయటకు వచ్చాక మెట్లు ఉంటాయి, ఆ మెట్లు గుర్తు. ఏదో చౌల్ట్రీలో ఉన్నాం, అది ఫెయింట్ గుర్తులేదు. దెన్ ఐ రిమెంబర్ బస్. అంటే ఇప్పుడు అనుకుంటే ప్రాబబ్లీ సామల్కోట దాకా బస్సులో తీసుకెళ్లారేమో అనిపిస్తుంది. దట్స్ ఆల్ ఐ రిమెంబర్. మా సిస్టర్ మ్యారేజ్ అయింది 65, late 65. ఐ వాజ్ 3.5 years old. దట్ ఈస్ మై ఎర్లియస్ట్ మెమరీ. నువ్వెప్పుడు వచ్చావు ఇక్కడికి? మాకు డూ యూ రిమెంబర్? మీ డాడీ వాళ్ళతో వచ్చావు కదా నువ్వు? నేను 1 year kid, so I don't remember. You have no memories. This is Today the your first father time, was I guess. taking you around for where he has taken you. Could you spot some spots where your dad has taken you? I don't have any memory. No, you don't have, but your father could spot some spots. Yes. చూసారా? మళ్ళీ అక్కడ గుర్తున్నాయి. పిక్చర్ తీసుకున్నారా? అవును. వెరీ నైస్. గుడ్ గుడ్ గుడ్. సో ఎందుకు ఎప్పుడు అన్నవరం తీసుకొస్తా? ఎప్పుడు అన్నవరం ఎందుకు వస్తానా? ఇది నా పేరు నీకు తెలుసా? ఎంఎస్వి అని రాజు కదా, మారెళ్ళ సత్య వెంకట నరసింహరాజు. ఎస్ అంటే ఈ దేవుడి పేరు, మా నాన్న పెట్టారు. నంబర్ 1. ఓకే. తర్వాత మా నాన్న వాజ్ అ స్ట్రాంగ్ బిలీవర్ ఆఫ్ దిస్ గాడ్ హియర్. ఏదేమైనా అన్నవరం సత్యనారాయణ స్వామి ఉంటే సేఫ్టీ ఉంటుంది, ఫుల్ ప్రొటెక్షన్ అని ఆయన నమ్మేవారు. అండ్ ఐ బిలీవ్ మై ఫాదర్ యూస్ టు కమ్ వెన్ హీ వాజ్ అ కిడ్. హీజ్ ఫాదర్ used to bring him in a bullock cart from my village in Orissa. They used to travel about 15-20 days by a bullock cart and come here. So ఆయన బాగా నమ్మకం ఉండేది. I'll tell you an experience. 69-70లో there was a super cyclone మా ఊళ్ళో. హోల్ విలేజ్ వాజ్ డెవస్టేటెడ్. విలేజ్ అంతా మొత్తం పడిపోయింది. అంటే అప్పుడు మా ఇల్లేమో మంగళూరు టైల్స్తో ఇల్లు ఉంటుంది కదా, అంటే డాబా కాకుండా టైల్స్తో ఉంటుంది కదా. సో టైల్స్ అన్నీ ఎగిరిపోయాయి. మా ఊర్లో అన్ని థ్యాచ్డ్ హౌసెస్ ఉండేవి, అన్నీ పడిపోయాయి. మా ఊరి దగ్గర రైల్వే స్టేషన్ మొత్తం ఎగిరిపోయింది. పంచాయతీలో మ్యాక్సిమం విలేజెస్ అన్ని, చాలామంది మనుషులు చచ్చిపోయారు కూడా. ది సైక్లోన్ లాస్టెడ్ అబౌట్ 3 days, మేబీ 2.5 days, అండ్ వీ ఆల్ వర్ స్ట్రక్ ఇన్ ద హౌస్. At one point in time, on the second day, there was a thinking that we should break the window and go out of the house. మా డాడీ ఏమన్నారంటే, వద్దు అలా వెళ్ళదు, వెళ్తే చచ్చిపోతాం, ఎందుకంటే మొత్తం సైక్లోన్ కదా, ఎక్కడికి వెళ్ళలేం, షెల్టర్ లేదు చుట్టూలా కూడా ఎక్కడ, వీ విల్ బి బ్లోన్ అవే. సో వీ స్టేడ్. స్లోలీ ది హౌస్ కొలాప్స్డ్. One room after the other, it collapsed. In the end, we all were stuck for about 1.5 day, 2 days in the puja room. And I remember appudu నాకు ఎంత 7 years, 6.5 years. మా నాన్నగారు అన్నారు, మళ్ళీ అదే సేమ్ సత్యనారాయణ స్వామి ఉన్నాడు, ఏమవ్వదు అనేసి ఆ పూజ గదిలో ఉండిపోయాము. ఐఎమ్ అలైవ్ టుడే ప్రాబ్లీ బికాస్ ఆఫ్ మై ఫాదర్స్ బిలీఫ్, పవర్ ఆఫ్ దిస్ గాడ్, వాట్ ఎవర్. దట్ ఈస్ వన్ ఇన్సిడెంట్. ఓకే. అనదర్ టైమ్, సో అది ఫాదర్కి ఇష్టం కదా అలాగా నాన్నతో రావడం అలాగా. అనదర్ టైమ్ ఐ వాస్ ట్రావెలింగ్ ఫ్రమ్ చెన్నై టు మెడ్రాస్. ఇప్పుడు చెన్నై టు హైదరాబాద్ బై చార్మినార్ ఎక్స్ప్రెస్. ఇన్ ద ఏసీ ఫస్ట్ క్లాస్ ఐ వాస్ స్లీపింగ్. చార్మినార్ ఎక్స్ప్రెస్ క్రాసెస్ విజయవాడ మిడిల్ ఆఫ్ ద నైట్, 1కో 2కో వస్తుంది అనుకుంటా. హైదరాబాద్ అక్కడ టికెట్ ఉంది, శుభ్రంగా పడుకున్నాను, డిన్నర్ చేసి ఎక్కాను, అది అర్లీ డిన్నర్ చేసి ఎక్కాను, పడుకున్నాను. బిలీవ్ మీ ఆర్ నాట్, ఇట్ లుక్స్, నేను అంటే ఏదో స్టోరీ అనిపించవచ్చు నీకు. ఐ వాజ్ మార్నింగ్ ఫౌండ్ ఇన్ అన్నవరం, నాట్ ఇన్ హైదరాబాద్. ఐ డోంట్ నో. నేను దిగిపోయి విజయవాడలో తిరుమల ఎక్స్ప్రెస్, అఫ్కోర్స్ అన్నవరం అంటే గుడిలో కనిపించలేదు, అన్నవరం స్టేషన్కి వస్తుంటే తిరుమల ఎక్స్ప్రెస్లో కూర్చుని ఉన్నాను. సో ఐ మై సెల్ఫ్, నాకు తెలియకుండానే నేను విజయవాడలో దిగేసి ఐ హ్యాడ్ ఎ వ్యాలిడ్ టికెట్ మా హైదరాబాద్ వరకు. ఆ టికెట్ వదిలేసి ఇంకో టికెట్ కొనుక్కొని అన్నవరం వచ్చాను. సో లైక్ దట్ సో మెనీ థింగ్స్ హ్యాపెన్. అంటే కోఇన్సిడెన్సెస్ అనొచ్చు. అబౌట్ అన్ ఇయర్ బ్యాక్ ఐ కేమ్ హియర్ అండ్ ఐ వాజ్ సిట్టింగ్. ఇలాగే బాగా రష్గా ఉంది. ఇక్కడ సింగిల్ రూమ్స్ ఇవ్వరు కదా సింగిల్ పీపుల్కి. సో ఎక్కడో స్నానం చేసి దర్శనం చేసుకుని పూజ చేసుకుని ప్రసాదం టికెట్లు ఇస్తారు. యూ కెన్ పికప్ ఫ్యూ ప్యాకెట్స్ ఆఫ్ ప్రసాదం కదా.
బాగా టైరింగ్గా ఉంది, అక్కడ కూర్చుని ఉన్నాను నేను, సిట్టింగ్ దేర్. వెళ్దాం, క్యూలో వెళ్దాం, ప్రసాదం కలెక్ట్ చేద్దామని. ఏదో ఓల్డ్ జెంటిల్మెన్ కేమ్. ప్రసాదం కావాలా నీకు అని అడిగాడు. ఐ డోంట్ నో హిమ్. టుక్ మై టికెట్స్, బెంట్, బ్రాట్ మై ప్రసాదం, గేవ్ ఇట్ టు మీ. జాగ్రత్త బ్యాగులో పెట్టుకో అన్నాడు. దెన్ ఈ సెడ్ స్టే, ఉండు అన్నాడు. మళ్ళీ ఎక్కడికో వెళ్ళాడు ఆయన. దిస్ టైమ్ ఈ కేమ్ విత్ ఏ ప్యాక్ ఆఫ్ పాయసం. మన విస్తర్ ఉంటుంది కదా, విస్తర్తో ఇలా చేసి దోశలా చేసి దాంట్లో పాయసం, వేడి పాయసం పట్టుకొచ్చి ఇచ్చి, ఇవాళ సత్యనారాయణ స్వామి పుట్టినరోజు, అందుకని ఈ ప్రసాదం నువ్వు తినేసి ఈ పాయసం ప్రసాదం పొట్లాలు జాగ్రత్తగా బ్యాగులో పెట్టుకుని వెళ్ళిపో, జాగ్రత్త అని, యాజ్ ఇఫ్ మై ఎల్డర్ బ్రదర్ ఆర్ మై అంకల్, జాగ్రత్తగా అని చెప్పి వెళ్ళిపోయాడు. సో మనీ లైక్ దట్. అనదర్ టైమ్ ఐ కేమ్, మా అన్నయ్య కొడుకుతో వచ్చాను. అక్కడ కిందని, ఈ కొండ కింద ఇప్పుడు ఇలా వి గో డౌన్ యూ విల్ ఫైండ్ లాట్ ఆఫ్ హోటల్స్. అండ్ ఐ వాజ్ జస్ట్ సిట్టింగ్ దేర్ టు హ్యావ్ లంచ్. వన్ వెల్ డ్రెస్డ్ రీజనబుల్లీ ఓల్డ్ పర్సన్ అగైన్, భోజనం పెట్టిస్తావు అన్నాడు. ఇంకే భోజనం పెట్టించాను, జాగ్రత్త బాబు అని వెళ్ళిపోయాను. సో ఐ సమ్ వేక్ ఫీలింగ్, మై ఫాదర్, మా నాన్న లేరు కదా, ప్రాబ్లీ his spirit, I don't know. So like that, something pulls me here. Some unseen hand tells me you come here. So whenever I have a time, I come. So this time I came with you. See you again with you. సో అన్నవరం వస్తే ఎప్పుడు సత్యనారాయణ స్వామి దర్శనమే చేసుకుంటాం, కానీ వేరే గుళ్ళు వేరే దేవుళ్ళు ఉన్నారు కదా. అంటే గుళ్ళో వేరే దేవుళ్ళు ఉన్నారని నీకు కనిపించారా? ఓకే, పూజారి చెప్పుకుంటాడు కదా, నీకు ఎక్స్ప్లెయిన్ చేశాడు. నువ్వు సాధారణంగా ఎక్కడికైనా వెళ్తే యూ విల్ గెట్ శివుడి గుడి కానీ లేకపోతే కృష్ణుడి గుడి కానీ ఒక పర్టికులర్ డైటీకి ఒక గుడి ఉంటుంది, కన్సర్ట్ ఉంటుంది. అంటే వెంకటేశ్వర స్వామి అంటే అలివేలు మంగ, అట్లా కృష్ణ అంటే రాధ, అలా ఉంటారు. కానీ ఈ గుడిలో ఏంటంటే త్రిమూర్తులు అంటారు కదా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, ముగ్గురిని ఇక్కడ ప్రతిష్ఠించారు. అందుకే ఈ గుడికి 2 టైర్లో చూస్తాం. మనం ఫస్ట్ వెళ్ళినప్పుడు అప్పర్ టైర్లో వెళ్ళాం కదా, అక్కడ సత్యనారాయణ స్వామి మధ్యలో ముస్టాష్ ఉంటుంది, పక్కనే ఆయన కన్సర్ట్ లక్ష్మి, మళ్ళీ రైట్ సైడ్ శివుడు, ముగ్గురు ఉంటారు. మళ్ళీ మనం ఆ దర్శనం చేసే కిందకి వెళ్ళాం, చూసావా, ఫౌండ్ ఏ బిగ్ బేస్. ఆ బేస్ని మూలం అంటారు. మూలం అంటే ఆ మూలం దేన్ని వాళ్ళు ఏంటంటే బ్రహ్మ అంటారు. సో త్రిమూర్తులు ఇక్కడ ఉన్నారన్నమాట. ఏదో స్కాంద పురాణంలో ఇక్కడ అన్నవరంలో ఇక్కడ త్రిమూర్తులు ఉంటారు, వెలుస్తారు అనేసి రాసి ఉందంట ఓల్డ్ పురాణంలో. సో ఇక్కడ త్రిమూర్తుల్ని ప్రతిష్ఠించారు. అండ్ అక్కడ యంత్రం అంటారు. యంత్రం అంటే టెంపుల్ కట్టినప్పుడు దే విల్ ఇన్వోక్ ఆల్ సమ్ డివైన్ పవర్స్ అండ్ ఇన్స్టాల్ ఏ బేస్. సింపుల్ అండర్స్టాండింగ్కి ఇక్కడ నారాయణ యంత్రం ఏదో అంటారు. ఇది వెరీ పవర్ఫుల్ యంత్రం అంటారు. అందుకే మనం దర్శనం చేసుకున్నప్పుడు ఒక 50 రూపీస్ టోకెన్ తీసుకుని మళ్ళీ లోపలికి వెళ్ళాను, చూసావా, బేస్ చూడడానికి. అది దెన్ యూ హ్యావ్ లిటిల్ స్మాల్ డైటీస్ అరౌండ్. అది బ్రహ్మ. పైన అది సత్యనారాయణ స్వామి అంటే విష్ణుమూర్తికి ఇన్కార్నేషను, ప్లస్ శివుడు, ప్లస్ లక్ష్మి. సో ఇక్కడికి వస్తే త్రిమూర్తులను దర్శనం చేసుకుంటారు. అది స్థల పురాణంలో ఇక్కడ రాసి ఉంది. మా ఇంట్లో పుస్తకం ఉంది, ఎప్పుడైనా రా పట్టుకెళ్ళి చదువు. ఇంజనీర్ అయినా అప్పుడప్పుడు చదువుకో, మన రిలీజన్ గురించి తెలుస్తుంది. మీ అందరికీ కూడా ఈ సత్యనారాయణ స్వామి దర్శనం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో కలుసుకుందాం.